ఆర్ఎఫ్సిఎల్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం యాజమాన్యం ముందుకు రావాలని మార్చి 6న ఆర్ఎల్సీ సమక్షంలో చర్చల్లో సమస్యలు పరిష్కారం కాకపోతే సమ్మె తప్పదని ఆర్ఎఫ్సిఎల్ మజ్దూర్ యూనియన్ అధ్యక్షులు అంబటి నరేష్ హెచ్చరించారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో అంబటి నరేష్ మాట్లాడుతూ ఆర్ఎఫ్సిఎల్ కాంట్రాక్ట్ కార్మికుల న్యాయబద్ధమైన సమస్యలు పరిష్కరించాలని ఇప్పటికే సమ్మె నోటీసు ఇవ్వడం, చర్చలు కూడా జరపడం జరిగిందని, ఆ చర్చల్లో ఎలాంటి పురోగతి లేకుండా ముగిశాయని తెలిపారు. దేశంలోని రైతులకు యూరియాను అందిస్తున్న ఆర్ఎఫ్సిఎల్ కార్మికులు మాత్రం జీతభత్యాల పెరుగుదల లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. దేశానికి అన్నం పెట్టే రైతులకు యూరియా కొరత రాకూడదని, ఉత్పత్తికి ఆటంకం కలిగించకుండా పోరాటం చేస్తున్నామని, కానీ మార్చి 6న జరిగే చర్చల్లో కార్మికులకు అనుకూలంగా తీర్పు రాకపోతే చట్టబద్ధమైన సమ్మెకు దిగక తప్పదని హెచ్చరించారు. ఇలా యూరియా క్రైసిస్ ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో యూరియా కరువు ఉన్నదనంటే మొత్తం రాష్ట్రం కూడా ముఖ్యమంత్రి గారితో పాటు రాష్ట్రం కూడా ఆర్ఎఫ్సిఎల్ మోకాన చూస్తూ ఉన్నది. ఇలా ఉత్పత్తి బ్రహ్మాండమైన ఉత్పత్తి వచ్చింది. 12 లక్షల టన్నుల ఉత్పత్తి వచ్చింది. ఫిబ్రవరి నెలలో 1,00,000 టన్నుల ఉత్పత్తి వచ్చింది అని మేనేజ్మెంట్ గర్వంగా చెప్తా ఉన్నది. మేనేజ్మెంట్ వారిని ఒక్క నిమిషం మీరు పునరాలోచించుకోవాలి, మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇవాళ మీరు ఏసీ రూమ్లలో కూర్చుంటేనే ఉత్పత్తి వచ్చిందా, ప్రొడక్షన్ వచ్చిందా అని అధికారులను మేము అడుగుతా ఉన్నాం. ఇలా 1,00,000 మెట్రిక్ టన్నుల యూరియా కావాలంటే 1,00,000 క్యూసెక్ల రక్తం పారుతా ఉన్నది కార్మికునికి, 1,00,000 క్యూసెక్ల చెమట కన్నీరు వారుతా ఉన్నది. ఇలా ఆర్ఎఫ్సిఎల్ ప్లాంట్లో కష్టపడి పనిచేసేటువంటి కార్మికుడు ఇవాళ వచ్చేటువంటి పెట్రోల్ మందం అవుతుంది జీతం. ఉపాసం ఉంటారు ఇళ్లలో భార్య పిల్లలు. ఏదో ఒక రోజు జీతాలు పెరుగుతాయి, ఏదో ఒక రోజు మంచిగా అవుతాయి ఆశతోటి వాళ్ళ కార్మికుడు ఆర్ఎఫ్సిఎల్ ప్లాంట్లో పనిచేస్తూ ఉన్నాడు. మేనేజ్మెంట్ కొద్దిగా అయినా కానీ మానవత్వం లేదా? గొడ్లలాగా పనిచేయించుకుంటా ఉన్నారు. ఇవాళ వర్కర్లతోటి బంజర్ తోటలో దొబ్బి సేఫ్టీ లేకుండా పని చేయించుకుంటా ఉన్నారు. మేము ఏమడిగినావా? ఆస్తులు అడిగినావా? లేకుంటే కాంట్రాక్టర్ల దగ్గరకు పోయి కమిషన్లు అడిగినావా? ఏమడిగినాం? జీతభత్యాలు పెంచండి అయ్యా అని అడిగినాం. ఎల్వన్ తీసుకుంటాడు లెస్కేసి. ఆ లెస్కేసేటువంటి పద్ధతిని రూపుమాపండి. 10 రూపాయలు కార్మికునికి లాభం చేయండి. లాభం చేస్తే రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తూ ఉంటాడు కార్మికుడు. ఇప్పుడు సల్ఫర్ కోటెడ్ యూరియా వస్తుందని అంటాండ్రు. దానికి పని చేయాలన్నా, అయ్యాల ఆర్ఎఫ్సిఎల్ తోటే రాష్ట్రంలో ఉన్నటువంటి యూరియా కరువును అధిగమించాలన్నా, ఇవాళ ఏం చేయాలన్నా ఆర్ఎఫ్సిఎల్ కార్మికుని భుజాలపైనే ఇవాళ యూరియా ఉత్పత్తి ఆధారపడి ఉన్నది. ఇవాళ ప్రభుత్వాల స్థితిగతులు, ప్రభుత్వాల ఉనికి కూడా ఆర్ఎఫ్సిఎల్ కార్మికులు ఆధారపడిన. ఎందుకంటే కార్మికుడు కనుక బంద్ పెడితే, యూరియా సకాలం రాకపోతే ఇవాళ ప్రభుత్వాలను రైతులు తిట్టేటువంటి పరిస్థితి ఉన్నది. మేము ఒక్కటే తేట తెల్లంగా మీడియా ముఖంగా మేనేజ్మెంట్కు తెలియజేస్తూ ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియజేస్తూ ఉన్నాం, కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరు అధోగతి పాలు కాకండి. న్యాయమైనటువంటి కోరికలు ఎల్లుండి 6 తారీఖు మార్చి 6 తారీఖు రోజు జరిగేటువంటి చర్చలలో న్యాయమైనటువంటి కోరికలు కార్మికుని కొద్దిగా సాంత్వన చేకూరే విధంగా న్యాయంగా ఆయనకు జీతభత్యాలు పెంపిణీ చేయండి, అలవెన్స్లు ఇవ్వండి, ఇన్సెంటివ్ ఇవ్వండి. ఇవాళ డిస్పాచ్ సెక్షన్ కార్మికులు WLM, TLM, హౌస్ కీపింగ్, లోడర్స్, RSC ఆపరేటర్స్, సైలో ఆపరేటర్స్, బ్యాగర్స్, స్టిచ్చర్స్, ఏరియా స్టోర్స్లో పనిచేసిన వాళ్ళు, ఇన్స్ట్రుమెంటేషన్, లూబ్రికేషన్, ల్యాబు, మెకానికల్ సెక్షను, సజ్జాఫర్లో పనిచేసినటువంటి ఆపరేటర్, డస్ట్లో, వీళ్ళందరికీ కూడా ఒక మెరుగైన వేతన ఒప్పందం చేయండి. వేతనాలు పెంచండి దయచేసి. లేని ఎడల మీరు పోలీసులను పెట్టి అరెస్ట్ చేయించినా మంచిదే, మీరు మమ్మల్ని తీసుకుపోయి జైల్లో వరేసినా మంచిదే. మేము మార్చి 6 తారీఖు తర్వాత ఏ రోజు నుంచి అయినా కానీ చట్టబద్ధమైనటువంటి సమ్మె చేయడానికి మేము తయారుగా ఉన్నాం. బీహార్ కార్మికులు ఎట్లెట్లా పనిచేస్తారో కూడా మేము చూస్తాం. ఈ మీడియా సమావేశంలో ఆర్ఎఫ్సిఎల్ మజ్దూర్ యూనియన్ నాయకులు రాంకిగౌడ్, కొండ్ర రూపేష్, గుడికందుల సతీష్, మానుక మధుకర్, మాల్యాల సతీష్, బండి అశోక్, ముచ్చల సతీష్, పయ్యావుల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.